ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కొందరికి కళ్ళు ఎప్పుడూ కంటికి ఎలర్జీ వస్తూ ఉంటుంది, కళ్ళు మండుతూ ఉంటాయి, కళ్ళు డ్రైగా అయిపోతూ ఉంటాయి. సో ఎప్పుడు చూసినా ఏదో బరకగా అనిపిస్తుంది, నీళ్లు కారుతున్నాయి, అట్లా ఫీలింగ్ ఉంటుందని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం, బాడీలో ఏం తగ్గడం వల్ల ఇలాంటి ఇష్యూ అనేది వస్తుంది, దీన్ని న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలే. అంటే బాడీలో ఏదైనా హీట్ వస్తే కళ్ళలో తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు, కళ్ళు బాగా రెడ్గా అయిపోతాయి, సో బాడీలో హీట్ తగ్గగానే మళ్ళీ కళ్ళు నార్మల్గా అయిపోతాయి, ఇలా చెప్తూ ఉంటారు. కొందరికి మాటికి కళ్ళు రెడ్గా అవడము, డ్రై అయిపోవడము, నీళ్లు గారడము ఇలా అవుతుంటుంది. ఎందుకు గురువుగారు? అదే పుసులు కూడా వస్తూ ఉంటాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే మనకున్న ఇంద్రియాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది కన్ను. అలాగే మన శరీరంలో అత్యంత విలువైనది ఏందేమో ఆర్గాన్ లివర్. లివర్కి ఎక్స్పోజర్ కన్ను. అవును, లివర్లో జరిగే ప్రతి క్రియని మనకి చూపిస్తుంది. మనం ఏదైనా చూడాలన్నా, మన లోపల ఉన్న ఏదైనా చూపించాలన్నా కన్ను ఎంత ప్రధానం అంటే పూర్వం అంటే ఇప్పటికీ కూడా మా గురువుగారు, నాకు విద్య నేర్పిన గురువుగారు, నీ కళ్ళల్లో చూస్తూ నీకున్న రోగాలు చెప్పేస్తారు. ఆ అద్భుతమైనటువంటి టెక్నిక్. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కంటి ద్వారా చెప్పొచ్చు. నువ్వు చెప్పేది నిజమా అబద్ధం అనేది కూడా నీ కంటి ద్వారా చెప్పొచ్చు. అది చాలా అద్భుతమైనటువంటి ఒక భావ వ్యక్తీకరణ అనేది కేవలం కంటి ద్వారానే కుదురుతుంది. అదే అంత ఇంపార్టెంట్ అయిన కన్ను చెడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మనం తీసుకునేటువంటి ఏదైతే ప్రాణవాయువు ఆక్సిజన్ తీసుకుంటామో అది లోపలికి వెళ్ళిన తర్వాత 5 వాయువులుగా మారుతుంది, 5 ఉపవాయువులుగా మారుతుంది. ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన. ఈ ఉదానం అనే వాయువు పైకి వచ్చిన తర్వాత కంటి ద్వారా మనకి ఆ రెప్ప పడటం, ఆ రెప్ప పడాలంటే ఆ వాయువు ఉండాలి. రెప్ప ఎక్కువ కొట్టుకుంటున్నాం, కొంతమందికి అదురుతూ ఉంటాయి, అంటే ఆ వాయువు చెడిపోయిందని అర్థం. రెప్ప పడట్లేదు, వాయువు చెడిపోయిందని అర్థం, వాయువు బ్యాలెన్స్డ్ కాలేదు. ఉదాన వాయువు అనేది అంటే వాయుమండల వ్యవస్థ మన శరీరంలో కంటి యొక్క స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే చాలామందికి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫ్లమేషన్స్, సర్క్యులేషన్ అనేది తగ్గింది, అక్కడికి ఆక్సిజన్ వెళ్ళడం తగ్గింది. ఎక్కడికైతే సర్క్యులేషన్ ఉండదో, ఆక్సిజన్ ఫ్లో ఉండదో, అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఇబ్బంది పడి, ఇప్పుడు కార్టిలేజ్ ఉంది, మోకాళ్ళ నిప్పులు ఎందుకు వస్తాయి, అక్కడ కార్టిలేజ్ డిహైడ్రేట్ అవ్వడం. అక్కడికి ఏం వెళ్ళాలి, నరాల వ్యవస్థ అక్కడికి పట్టుకెళ్ళి ఆ వాక్యూమ్ తడిని పెడుతూ ఉండాలి. ఆల్కలైన్గా ఉండేటువంటి బ్లడ్ అక్కడికి ఫ్లో అవుతూ ఉండాలి. ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ డ్రై అయింది. మన కన్ను కూడా డ్రై అవుతూ ఉంటుంది అక్కడికి ఫ్లో సరిగా లేకపోవడం వల్ల. మన వాయుమండల వ్యవస్థ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన బయోమెట్రిక్ క్లాక్ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. మనం జీవన విధానం, నిద్రించాల్సినటువంటి సమయం, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం చేసేటువంటి మన జీవన విధానమే మన కంటి యొక్క ఇదిని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దానికి అనుసంధానంగానే ఇప్పుడు చాలామందికి మీరు అన్నట్టు నీరు కారుతుంది. అంటే నీరు కారటం అంటే ఏంటి, కన్ను అడుగుతుంది, ఎక్స్ప్రెస్ చేస్తుంది, నా లోపల నాకు వాటర్ కంటెంట్ తగ్గుతుంది, డ్రై అవుతుంది, ప్లీజ్ ఏదైనా చెయ్యి అని కన్ను చెప్తుంది. మనమే మీకేమర్థమవుతుంది, అప్పుడు బయట నుంచి పట్టుకెళ్ళి ఐ డ్రాప్స్ చేస్తాం. ఇది కాదుగా, మీరు వేసిన 2 చుక్కలు ఆ కాసేపు కొంచెం తేటగా ఉంటుంది, ఐ కూలని రకరకాలు వేస్తూ ఉంటాం. కాదు, మీకు అక్కడ దానికి కావాల్సినటువంటి తేమని ఇవ్వగలగాలి. ఇప్పుడు మన దాంట్లో పై చేస్తున్నటువంటి ఆయనకి కన్నుకి ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పాను నేను, కొంచెం ఆయిల్ వేసుకుంటే రెడ్డిష్ తగ్గుతుంది. కానీ ఆయనకున్న ప్రాబ్లం ఏంటి, ఇంటర్నల్గా లివర్ డిహైడ్రేట్ అవుతుంది. మీరు తినేటువంటి హై స్పైసీ ఫుడ్స్, ఫ్రై ఫుడ్స్ లివర్ని పాడు చేస్తున్నాయి, అది కన్ను చూపిస్తుంది. మనం కంటి ట్రీట్మెంట్ చేస్తాం. మనం చేయాల్సిన ట్రీట్మెంట్ లివర్కి చేస్తే కళ్ళు బ్రైట్ అవుతాయి. ఇప్పుడు మనకి పచ్చకాయలు వచ్చినాయమ్మా, ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుంది, ఎక్కడ తెలుస్తుంది, అంటే లివర్కి జరిగే ప్రతి ప్రక్రియ మనకి కళ్ళలో తెలుస్తున్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేయాల్సింది కళ్ళకు కాదు. కళ్ళు పచ్చగా ఉన్నాయని పాలు పోస్తే తెల్లగా అవ్వు, లివర్ని బాగు చేసుకుంటే తేటగా అవుతాయి. అందుకని జాండీస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఉప్పు, మసాలాలు, కారాలు, ఆయిల్స్ లేని ఫుడ్ తీసుకుంటాం, ఈజీ డైజెస్టబుల్. కళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మీరు తీసుకునే దాంట్లో ఫ్యాట్స్ చెడిపోయినాయి, ఆయిల్ చెడిపోయింది, అందుకని ఆయిల్ వాడటం మానేయాలి, మాంసాహారం ప్రోటీన్ తీసుకోవడం మానేయాలి, తేలికగా జీర్ణం అవ్వాలి, దానికి శక్తిని ఇవ్వాలి, అందులో తేమ ఎక్కువగా ఉండాలి. అందుకని మనం ఎక్కువ ఈ కీర,
ఇప్పుడు కీర కళ్ళు వేడిగా ఉన్నాయి, కీర స్లైసెస్కి కట్ చేసి కళ్ళ మీద వేస్తారు, కంటి వేడి తగ్గుద్ది, మరి లివర్ వేడి ఎవరు తగ్గిస్తాడు? అవును. అప్పుడు ఆ కీరాని మనం స్లైసెస్గా చేసుకొని కొంచెం పెప్పరు ఇవన్నీ జల్లుకొని మనం రెగ్యులర్గా తింటుంటే కీర తినాలి, ముల్లంగి తినాలి. ఇలాంటివి తినడం ద్వారా ముందు లివరు డిటాక్సిఫై అయ్యి అప్పుడు కళ్ళులో ఆ బ్రైట్నెస్ తెలుస్తుంది. మన జీవం అంతా కూడా కళ్ళలో ఉంటుంది. కళ్ళు బాగాలేదు, కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయి అంటే లివరు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కళ్ళు ఉబ్బుని ఫ్యాటీ లివర్ ఉంది, లేకపోతే లివర్ సిరియోసిస్, ఫ్యాటీ లివర్కి ఉన్న కాంప్లికేషన్స్ అన్నీ కంటి చుట్టూనే మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆల్కహాలిక్ ఉన్న వాళ్ళకి కళ్ళు ఉబ్బు ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ ఆల్కహాలిక్ ఉన్నారు, లివర్ చెడిపోతుందని చెప్తారు. వాళ్ళకి అదే సరిపోతుందిగా, ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది ముందు మనకి. మనం ఇది గమనించాలి. ఎందుకంటే లివర్ని డీటాక్స్ చేసుకోవడానికి, ఐ యొక్క విజన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి అద్భుతంగా ఉపయోగపడే రెండు పదార్థాలు. ఒకటి ఆల్రెడీ చెప్పా, ఏది? కీరా. దాంతోపాటు దానికన్నా ప్రత్యక్షంగా విలువ ఉన్నది ఏంటంటే దొండకాయ. లివర్ని చాలా బాగా డిటాక్స్ చేస్తుంది, కళ్ళు చూపుని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు నాటు దొండకాయలు దొరికితే దాన్ని శుభ్రంగా దంచి 2 దొండకాయల్ని కొంచెం పిండితే కొంచెం జిగురుగా లిక్విడ్ వస్తుంది. అది కంట్లో వేసుకోవడం వల్ల అది లివర్కి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. కళ్ళలో వేసుకుంటే లివర్కి కూడా వెళ్తుంది. కళ్ళలో వేసుకునే బదులు తాగితే ఎలాగో చెయ్యాలి. ఒక 2 చుక్కలు కంట్లో వేసుకుని, అంటే ప్యూర్ దొండకాయల్ని దంచి కొంచెం క్లాత్లో పెట్టి పిండితే 2-3 చుక్కలు వస్తాయి, ఎక్కువ రాదు అందులోంచి. దాన్ని 2 కళ్ళలో పండు దొండకాయలు తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. అలాగే దొండకాయల్ని జ్యూస్ చేసుకుని ఉదయం సాయంత్రం 2 పూట్ల తాగితే విజన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. విజన్ ఇంప్రూవ్మెంట్ తగ్గిన వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉండే అవకాశం కూడా ఉంది, స్టూల్ టైట్ అయిపోతుంది. ఎవరికైతే కాన్స్టిపేషన్ లేదో వాళ్ళకి చూపుకు సంబంధించిన ఇబ్బందులు ఉండవు. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి, మలం విసర్జన సరిగా చేయని వాళ్ళకి చూపు దృష్టి తగ్గిపోతుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని దాన్ని సరి చేసుకోవాలంటే కాన్స్టిపేషన్ తగ్గాలి. కాన్స్టిపేషన్ తగ్గాలంటే లోపల ఆ పెద్ద పేగుల్లో ఉన్నటువంటి లేయర్స్ చెడిపోయినాయి. అందుకని మలాన్ని పట్టుకుంటుంది. అది తడిగా ఉన్న వ్యాక్యూమ్ ఉన్న చోట ఏది కూడా ఆగదు, జారిపోతూ ఉంటుంది. అక్కడ డ్రై అయిపోయింది, స్కిన్ పాడైపోయింది ఎసిడిక్ నేచర్ వల్ల. ఆ చిన్న చిన్న పాలిప్స్ వాటి వల్ల మలం పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అది హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానివల్ల పెద్ద పేగుల్లో హీట్ వచ్చినప్పుడు లివర్కి ఎక్స్పోజ్ అవుతుంది, కళ్ళు ఎర్రగా కనిపిస్తుంది. దొండకాయలు బాగా పనిచేస్తాయి. దాంతోపాటు ఆ జిగురు కావాలి కదా, బెండకాయల్ని నీళ్ళల్లో నానబెట్టి ఉదయం లేచిన వెంటనే ఆ నీళ్లు ముక్కలు తినేసి నీళ్లు తాగటం, కొంచెం ఆ జిగురుని తీసుకుని నైట్ పడుకునేటప్పుడు కొంచెం బెండకాయలు నీళ్ళలో నానబెట్టి ఆ జిగురు తీసుకుని ఒక తెల్లటి క్లాత్ మీద రాసి దాన్ని కంటి మీద వేసుకుంటే తేమ ఎక్కువ ఉందిగా, కంట్లో ఉన్న వేడిని లాగేస్తుంది. అలాగే లివర్ మీద మనకి రైట్ సైడ్ లివర్ ఉంటుంది, వెట్ క్లాత్ వేసుకోవడం ద్వారా విజన్ ఇంప్రూవ్ అవుతుంది. కళ్ళని కడుక్కోవడం చాలా ఇంపార్టెంట్, శుభ్రం చేసుకోవడం, వాటర్తో క్లీన్ చేయడం. కళ్ళని క్లీన్ చేసేటప్పుడు నోట్లో నీళ్లు ఉండాలి. బాగా పుక్కిలు పడుతుంటే, మీరు పుక్కిలు పడుతున్నారు, నిలబడే పడుతున్నారు, కానీ ఆయాసం వస్తుంది. అది విపరీతమైనటువంటి సర్క్యులేషన్ పెంచుద్ది. నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలి పడుతూ కళ్ళు కడుక్కోండి, మీకు వితిన్ 2-3 డేస్లో తెలుస్తుంది దాని రిజల్ట్ మనకు. అందుకనే దంతధావనం చేసే సమయంలో ఇప్పుడు మ్యాక్సిమం తగ్గడానికి కారణం ఏంటంటే నిలబడి బ్రష్ చేస్తాం. నిలబడి బ్రష్ చేయకూడదు. కళ్ళ సమస్య ఉన్నవాళ్ళు, కళ్ళు బాగా కనపడాలి అనుకున్న వాళ్ళు కూర్చొని బ్రష్ చేయాలి. కూర్చొని నోట్లో నీళ్ళు వేసుకొని 12 సార్లు పుక్కిలి పడుతూ 12 సార్లు కళ్ళు కడగండి. వితిన్ 1 వీక్ 10 డేస్లో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే నేను ఇంతకుముందు చాలా చెప్పాను, పొద్దుటే లేసి స్పిట్ కంట్లో పెట్టుకోండి, నో యూజ్, నాకేం పని లాభం కనపడలే. అంటే నాకు కూడా ఆ ఇబ్బంది ఉండేది. నేను సెల్ ఫోన్, మనం స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల కళ్ళు ఇబ్బంది పడి, ఇప్పుడు నేను మళ్ళీ బెటర్ అయ్యా. ఈ ప్రాక్టీస్ ఎక్కువ చేశాను. 12 సార్లు పుక్కిలు పట్టడం అంటే ఇంచుమించు 5-6 కిలోమీటర్లు జాగింగ్ చేసినంత మీకు ఆయాసం వచ్చేస్తుంది. నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలిస్తే ఆయాసం వస్తుంది. అలా ఆయాస పడుతూ కళ్ళను క్లీన్ చేసుకుంటే, అంటే 12 సార్లు పుక్కిలించాలి, 12 సార్లు కళ్ళు కడుక్కోవాలి చల్లటి నీళ్లతో. వేడి నీళ్ళ స్నానం శరీరానికి పని చేయదు. వేడి నీళ్ళతో స్నానం చేసే వాళ్ళకి కూడా చూపుకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పాటించగలిగితే ఆరోగ్యకరమైనటువంటి నయనాలు కలిగి ఉంటారు. మన జీవితానికి కళ్ళు చాలా ఉపయోగం. లేని వాళ్ళు అంధకారంలో జీవితంలో మగ్గిపోతూ ఉంటారు. దయచేసి కంటిని పాడు చేసుకోవద్దు. మాంసాహారాన్ని, గుడ్లు, చేపలు, అది ఇది చాలా రకాల చెత్త ఉంది. దయచేసి చెత్తని తినకండి, చెత్త చెప్పే మాటలు వినకండి. కళ్ళను కాపాడుకోండి. కళ్ళు బాగుండాలంటే లివర్ బాగుండాలి, లివర్ బాగుండాలంటే మాంసాహారాన్ని విడిచిపెట్టాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. సో ఏదైనా ఎక్స్టర్నల్గా ఒక ప్రాబ్లం తెలుస్తుందంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయని అర్థం. దాన్ని తెలుసుకుని దానికి మనము సరైన
దానికి పరిష్కారం కేవలం లియో డైట్, Yes. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. సింహంలా ఉందాం, సింహం అలా తిందాం. అంటే సింహం మాంసం తింటుందని మనం మాంసం దానికి దొరికింది అదే తింటది. అది కకృతి పడదు, ఆకలేస్తుంది, ఇంకేం దొరకలేదు కదా అని కందమూలాలు తిందు. సింహం నిజాయితీగా నిలబడి దానికి కేటాయించిందే తింటది. మానవులకి కేటాయించింది శాకాహారం మాత్రమే. మాంసాహారం మనకి విరుద్ధ స్వభావం. దయచేసి అవి వినొద్దు, తినొద్దు. ఎస్, అందరూ పాటించాలని కోరుకుందాం గురుగారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యసుందరి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.